సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన వైసీపీ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు తన ఆఫీస్కు వచ్చిన నేతలతో ఓటమిపై విశ్లేషణ చేసిన జగన్ తాజాగా ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ సమావేశంలో పాల్గొన్న నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైసీపీ చీఫ్ జగన్ ధైర్యం చెప్పారు. ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని పేర్కొన్నారు. శకుని పాచకుల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. కృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు ఓడిపోయారని గుర్తు చేశారు. చివరికి ప్రతి ఒక్కరూ అర్జునులా విజయం సాధిస్తారని చెప్పారు. కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మరో 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. 40% మంది ప్రజలు మన వైపే ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలపై, నేతలపై దాడులు జరుగుతున్నాయని జగన్ తెలిపారు. దాడులు జరుగుతున్నాయని అధికారులకు చెప్పినప్పటికీ వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని, వైసీపీ ఓటమి కారణంగా మరణించిన వారిని పరామర్శించనున్నారు మాజీ సీఎం జగన్. ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరి నుంచి ఆయన మళ్లీ ఓదార్పు యాత్ర చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని, ఇంత మంచి చేసినా ఓటమి పాలవటం నమ్మశక్యంగా లేదన్నారు. మరోవైపు శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఆయా అంశాలపై చర్చించారు. అసెంబ్లీ సెషన్స్లో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి అనే దానిపై వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.